కనీసవేతనం లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎక్కడ పనిచేసిన ఒక మనిషి అప్పటికప్పుడే డ్యూటీలో చేరినా ఈరోజు పెరిగిన ధరల ప్రకారము అనమాట. అంతగానే మనకి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. మనం కొంతమ్మ వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలి. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కనీస వేతనం 26,000 వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీ కార్మిక సమస్యలు వెంటనే ఆ సమస్యలు పరిష్కారం అయినంత వరకు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ వెంటనే అమలు చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ వెంటనే అమలు చేయాలి. గ్రాడ్యుయేట్ వెంటనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన ప్రకారం గ్రాడ్యుయేట్ వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 26,000 వెంటనే కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ హిందూపురం ప్రాజెక్ట్ అధ్యక్షురాలుగా అరుణ తెలియజేయడం ఏంటంటే ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది రాష్ట్ర పిలుపు మేరకు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసి ఆ రోజు మినిట్స్ కాపీ ఒకటి సాధించుకోవడం జరిగింది. ఆ మినిట్స్ కాపీ ఈరోజు గత ప్రభుత్వం మారింది అని ఈ ప్రభుత్వం వాళ్ళు ఈరోజు వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు మాకు జీతాల పెంపుదల విషయంలో కానీ తర్వాత మట్టి ఖర్చుల విషయంలో 20,000 అని ఆ రోజు హామీ ఇస్తే ఈరోజు 15,000కే జీవో ఇచ్చి తూతు మంత్రంగా చాలించుకున్నారు. కానీ సమస్యలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. హెల్పర్ల ప్రమోషన్ విషయాల్లో కానీ రాజకీయ వేధింపులు చాలా జరుగుతున్నాయి. హెల్పర్ల ప్రమోషన్లు ఆపుతున్నారు, రాజకీయాలు జోక్యం చేసుకొని ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపుతున్నారు. ఈ విషయంగాను జీతాల పెంపుదల విషయంలోనూ తర్వాత మాకు చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ప్రభుత్వంలో. ఈ ఇబ్బందులన్నీ కూడా ఆపి జీతాలు పెంచాలి, అలాగే మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేయాలి అనే విషయంలో చాలా రోజుల నుంచి చేస్తుంటే ఆ విషయంలో ఎంతకీ మాకు చేయకోకుండా ఉన్నారు మినీ వర్కర్లని. ఆ విషయంగాను గ్రాడ్యుటీ అమలు చేయాలని, జీతం పెంచాలి అని, తర్వాత ఈ హెవీగా యాప్లు పెట్టినారు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్లో తీసుకొని రావాలని చెప్తే ఇంకా ఎక్కువ యాప్లు పెడుతున్నారు తప్ప యాప్ల విషయంలో మాకు పని భారాన్ని మాత్రం తగ్గించలేదు, పని భారం పెంచడం మాత్రమే జరుగుతున్నది. జీతం వచ్చినప్పటి నుంచి కూడా 2019లో పెంచిండే జీతమే ఈ పొద్దుటి వరకు ₹1 కూడా పెంచుకోకుండా పరిస్థితిలో మేము ఉన్నాము. పని భారాన్ని మాత్రం ఎక్కువగా భరిస్తున్నాము. ప్రతి చోట కూడా రాజకీయ వేధింపులు అనేవి అనేకంగా జరుగుతున్నాయి. ఈ విషయాలన్నీ కూడా జరగాలి అంటే మేము ఈ ధర్నా ద్వారా మాత్రమే సాధించుకోగలము అని ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇంకా ఈ విధంగానే కాకుండా మార్చిలో ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొనే విషయంగా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మా సమస్యల్ని పరిష్కరించి వాళ్ళు చొరవ తీసుకొని పరిష్కరిస్తారని కోరుతున్నాము. లేదంటే మార్చిలో పెద్ద ఎత్తున ధర్నాలకి వెళ్ళి ధర్నా సమ్మెలో కూర్చుంటామనేది తెలియజేసుకుంటున్నాము.